హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఆ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ నేమ్ వచ్చి OnePlus Nord Buds 2. సో చాలా మందికి OnePlus బ్రాండ్ గురించి తెలుసు. సో ఇది కొంచెం తక్కువ కాస్ట్ లో మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ రోజు మనం ఈ OnePlus Nord Buds 2 ని అన్బాక్స్ చేద్దాము. సో మనకి ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ లో కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ అదేవిధంగా మంచి ఆడియో క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఈ OnePlus Nord Buds 2 అనేది మంచి చాయిస్ అని చెప్తాను. సో బాక్స్ ప్యాకింగ్ చూసుకుంటే మనకి సింపుల్ గా ఉంది. సో బాక్స్ మీద మనకి ఏమి స్పెసిఫికేషన్స్ ఏమీ లేదు, ఓన్లీ జస్ట్ బ్రాండ్ నేమ్ ఇంకా బడ్స్ 2 అని ఇచ్చారు అంతేగాని ఇంకేమి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. సో మనం ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాము. సో ప్రోడక్ట్ ఓపెన్ చేయగానే మనకి బడ్స్ ఇట్లా ఛార్జింగ్ కేస్ తో పాటు వస్తుంది అనమాట. అండ్ మనకి దాంతో పాటు ఒక రెడ్ కలర్ కేబుల్ ఇస్తారు. సో ఇది షార్ట్ గా ఉంటుంది బాగా. సో నెక్స్ట్ ఇంకేముందంటే మనకు కొన్ని పేపర్ వర్క్స్ ఉన్నాయి మనకి. సో ఈ పేపర్ వర్క్స్ అనేది మనం చూసుకుంటే మనకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా మనకి ఇందులో క్లారిఫై అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారన్నమాట. కొంతమందికి ఇయర్ పెద్దగా చిన్నగా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం సో ఇలాంటి బడ్స్ ఎక్స్ట్రా ఇస్తారు మనకి. సో మీరు చూసుకుని ఇందులో మనకి ప్రిఫరబుల్ సైజ్ మనం పెట్టుకోవచ్చు. సో ఇవి కేర్ఫుల్ గా ఉంచుకోవాలి మనం. సో నెక్స్ట్ మనకు ఒక ఇమోజీ స్టిక్కర్ అది ఇచ్చారు మనకి. ఈ లుక్ అయితే నాకు అర్థం కావట్లేదు, ఇది స్మైలా ఏంటి అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకు OnePlus Nord Buds 2 యూజర్ గైడ్ అయితే ఉంది మనకి. సో ఇందులో మనం ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అందులో ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ యూజర్ గైడ్ అనేది రిఫర్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఈ OnePlus Nord Buds 2 ని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడాలంటే కనుక మనకి HeyMelody అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి. OnePlus 6 నుంచి లేటర్ వెర్షన్ అన్నిటికి కూడా సో బడ్స్ మనం సెట్టింగ్స్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రం మనం కంపల్సరీ HeyMelody యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇయర్ బడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సెక్యూర్ చేసుకోవాలి వాటిని. సో ఇది కూడా జాగ్రత్తగా పెట్టి బాక్స్ లో పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకి రెడ్ కేబుల్ అన్నమాట. ఈ రెడ్ కేబుల్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్స్ అన్ని కూడా మనం బాక్స్ లో పెట్టేద్దాం. సో నేను పర్చేస్ చేసిన బిల్ అనమాట. నేను ఇది స్టోర్ లో కొన్నాను. ఇది నాకు అరౌండ్ 2599 రూపీస్ పడింది నాకు. సో ఈ బడ్స్ లో మనకి స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి ఈ బడ్స్ అనేది ఛార్జింగ్ కేస్ మొత్తం అన్ని కూడా కలిపి మనకి 36 అవర్స్ వస్తుంది ప్లేబ్యాక్ అనేది, బడ్స్ ప్లస్ కేస్ అనమాట. సో ఓన్లీ మనకి ఈ బడ్స్ తోటి 7 అవర్స్ కంటిన్యూస్ ప్లేబ్యాక్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 10 minutes ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే కనుక కంటిన్యూస్ గా 5 hours మనం మ్యూజిక్ అనేది వినొచ్చు. సో మనకి మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మనకి ఈ OnePlus Nord Buds 2 అనేది మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అప్ టు 25 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందన్నమాట. సో ఇది మరీ అంత ఎక్కువ నాయిస్ కాదు, మరి అంతలో తక్కువ కాదు. సో మీడియం గా నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సో మనకి బడ్స్ IP55 రేటింగ్ తో పాటు వస్తుంది అనమాట. అంటే మనకి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. అంటే దాని మీనింగ్ మరి దీన్ని వాటర్ లో వాడాలని కాదు, ఏదైనా మనం లైట్ గా రైన్ పడినప్పుడు లేదా మన జిమ్ లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది మనకి రెసిస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పి మనం వాటర్ లో పెట్టి యూజ్ చేయడం వల్ల ఇదైతే పోతుంది అనమాట కంపల్సరీ. సో మీరు అది చూసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ Type-C కేబుల్ ఉంటుంది, దాని పక్కన మళ్ళీ పేర్ బటన్ ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ ఈ ఇయర్ బడ్స్ కి 4 mics ఉంటాయి అనమాట. సో మనం కాల్ మాట్లాడినప్పుడు కూడా మంచి క్వాలిటీ అనేది వస్తుంది. సో మనకి సర్కిల్ బటన్ ఉంది సార్, ఆ బటన్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ప్లే, పాజ్, స్టాప్ కి వాడుకోవచ్చు మనం. సో వాల్యూమ్ కంట్రోల్ అనేది మనకి ఇయర్ బడ్స్ లో ఉండదు. సో అదైతే మనకి డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇయర్ బడ్స్ లో మీద ఇండికేషన్ అనేది ఉండదు అనమాట, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ ఏమి ఉండదు. సో మీరు కేసులో పెట్టినట్టు చూసుకుని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇది ఓన్లీ ఈ వీడియో మొత్తం ఓన్లీ కూడా అన్బాక్సింగ్ మాత్రమే ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ఇది నేను కొన్ని రోజులు యూజ్ చేసి దీని హానెస్ట్ రివ్యూ మీకు ఇస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియో వచ్చి అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. సో ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక మీరు కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఛానల్ అనేది ఒక పోస్ట్ అప్ లా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ చేయడం కోసం నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే మాత్రం దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.